హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంటి అనుకోండి గారు. మీరు అక్కడ ఒక్క మరొక కదా సచన ఇప్పుడు ఇటు వచ్చి అన్న ఇటు చూడు, ఇటు వచ్చి పెట్టు ఒక నిమిషం ఓకే. రాణి గారు मसल है मसल है हाँ वीडियो सब भी రామారావు తారక రామారావు గారు అంటే నాకు అభిమానం చిన్నప్పటి నుంచి. అయితే ఆయన పేరు మీద స్థాపించాను కాబట్టి ఫ్లెక్స్లు బ్యానర్లు భోజనాల కన్నా ఏదో మనకు వచ్చే ఆర్థిక సహాయంతో ఎంతో కొంత మన గ్రామంలో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడితే బెటర్ అని నేను ఎప్పుడో ఇది స్థాపించిన రోజు డిసైడ్ అయ్యాను. అప్పుడు నాతో అద్దంకి సీను ఇంకా చాలామంది కుర్రాళ్ళు ఆ రోజు దాదాపు 25 ఏళ్ళు అవుతుంది స్థాపించి. కానీ దాని పేరు పోకుండా దాంట్లో కొంత ఏరారెడ్డి గారు అని రాణి గారు అని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కానీ ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాకు సహకరిస్తేనే నేను మీ ముందు మాట్లాడటానికి ఈ స్టేజీకి వచ్చాను. ఇది నా గొప్పతనం ఏం కాదు, మీ అందరి యొక్క మంచి మనసు మంచి ఆలోచనతో నాకు కూడా చేయాలనే తపన అయితే ఉంది. ఎందుకంటే రామారావు గారి పేరు పెట్టిన తర్వాత ఆయన కిలో 2 రూపాయలు బియ్యం అని మరి లేడీస్కి బాగుంది అని చాలా గొప్ప విషయాలు సమాజంలో మార్పులు తీసుకొచ్చారు. కానీ ఆ మహానుభావుడితో పోల్చుకుంటే అంత మనం చేయలేం. కానీ ఏదో చిన్నది మనం చేస్తే మనం చూసి ఇంకా 10 మంది పెద్దది చేస్తారని ఒక చిన్న కాన్సెప్ట్ మొదలుపెట్టాం. దానికి భగవంతుడి సహకారం, పైన ఉన్న నందమూరి తారక రామ గారి సహకారం ఉంది. అట్లాగే ఇవాళ మరి మన మినిస్టర్ గారు, ఇద్దరు మినిస్టర్లు గారైనా ఆలపాటి రాజా గారైనా వాళ్ళ గెస్ట్లో మాకు ఏరారెడ్డి గారు ఎప్పుడు ఆయన ఎన్నెండు ఉంటుంటాడు. పోయిన సంవత్సరం 1,30,000 అయినాయి దుప్పట్లకి. ఎవరు చేద్దామని చెప్పేసి అన్న ఇట్లా ఈసారి ఫస్ట్ టైం అడగాల్సి వస్తుంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, చేయలేనామంటే ఇంట్లో తీసుకొచ్చి 25,000 తీసుకొచ్చేసి ఇచ్చేసేసాడు. అంత పెద్ద మనసు ఉన్న అతను. ఇతను కూడా ఈ రోజు కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఇది అందరికీ తెలియకపోవచ్చు, చిన్న చిన్న సహాయాలు ఏదో పెళ్ళిళ్ళు అయినా ఏదన్నా కానీ ఎవరైనా పిలిచినా 2,000 3,000 పెళ్లి బడ్జెట్ పెట్టి 5,000. ఈ రోజు కూడా పెళ్లికి ఏ పేదాడు పిలిచినా 5,000 ఆయన సభ్యు నుంచి పంపిస్తామంటాడు మనకు తెలియకుండా. ఇప్పుడు చెప్పుకోడు. అంటే ఇప్పుడు మనం ఏదో చేసి పబ్లిసిటీ గొప్పతనం అని కాదు, కానీ అందరూ బాగుండాలనేది ఉద్దేశం. ప్లస్ రామారావు గారి పేరు మీద పెట్టాం కాబట్టి బలంగా ఇది జనంలోకి ఎప్పుడు కూడా నేను ఉన్నంత కాలం ఎన్టీఆర్ వ్యవసాయం అయితే నడవాలనేది నా కాంక్ష. చెప్తే మంచి రావాల్సింది. ఫోటో మనాడు బొంగ దగ్గరికి ఆయన సందర్భంగా దుప్పట్ల పంచుతున్నారు.
సంతోషంతో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కోటిరెడ్డి గారు అంటే ఎన్టీఆర్ కోటిరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన చీఫ్ గెస్ట్గా మన ఆళ్ళవీరారెడ్డి గారిని ఆహ్వానించాము. పెద్దోడు సుధాకర్ రెడ్డి గారు, సాంబిరెడ్డి గారు, సాంబిరెడ్డి గారు, తర్వాత మన ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరు చొప్పున ధన్యవాదాలు. ఎందుకంటే కోటిరెడ్డి గారు ఎప్పుడు చేసినా కానీ ప్రజల కోసం చేయాలని చెప్పేసి నా ఆలోచన. ప్రజలకు ఉపయోగపడాలి, ఏదో ఒకటి చేయాలి. ఇచ్చే చీరలు ఇవ్వాలి, పోయినసారి దుప్పట్లు ఇచ్చారు, మళ్ళీ దుప్పట్లు ఇవ్వాలని చెప్పేసి మొన్న అన్నారు. ఏది పడ్డా నాకు వచ్చిన దాంట్లో ఆయన సొంత సంపాదనే కానీ పైనుండి వచ్చే పండుగ లేదు. ఎన్టీఆర్ యువసేన అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించారు. ఎన్టీఆర్ పేరు మీద, ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం ఆయనకి. ఎన్టీఆర్ ఏది చేసినా కానీ ఎన్టీఆర్ పేరు మీద చేస్తారు. ఎన్టీఆర్ యువసేన అని చెప్పేసి ఆ సంస్థను రిజిస్ట్రేషన్ చేసేసి ఆ సొంత డబ్బులతో ఆయన నడుపుతారు తప్పితే ఎక్కడ నుండి కూడా పైసా సహాయం లేదు. ఇప్పుడు ఏది చేసినా కానీ ఆ జేబులో డబ్బులు పెట్టి చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కసారి కూడా మన ఇసుక ర్యాంపులో ఇసుక బాటేసాడు. ₹1,00,000 ఖర్చు అయినాయి. ₹1,00,000 ఖర్చు అయితే దాంట్లో 25 కూడా రాలా. పోతే పోయిన సత్యానందం జనాలు బాగుపడ మరి అడ్డాలు వస్తాయి. అన్నయ్య గారు రెడ్డి గారు అన్నయ్య గారు సెకండ్స్ క్లాడ్ పడుతుంది. కూర్చోని కిందాడు కూర్చొని కోపం లేదు. రాబో